అందరికీ నమస్కారం. హాలిడే ఇస్తారు అనుకున్నా నేను, కానీ హాలిడే ఇయ్యారట. వాన పడ్డ ఈయనే ఉండి పనిచేయాలని చెప్తున్నారు. బట్ ఎనీవే, వర్షం పడ్డం కూడా మనకు మంచిదే, ఎందుకంటే అందరితో మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రకృతి కూడా మాకు సహకరించి హెచ్ఎంఎస్ టీఆర్ఎస్ వచ్చి కార్మికులతో మాట్లాడాలని చెప్పి కోరుకుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ పాపం ప్రభుత్వం ఏమో అక్కడెక్కడనో ముఖ్యమంత్రి గారి విజిట్ ఉంది కాబట్టి ఇక్కడ మేము అడ్డుకుంటామని చెప్పి ఇక్కడ పోలీస్ వాళ్ళని పెట్టడం, కనీసం ఒక చిన్న బ్యానర్ కడితే కూడా మరి బ్యానర్ ఉండడానికి లేదు, ఫ్లెక్సీ ఉండడానికి లేదని చెప్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం అన్న విషయం దయచేసి మర్చిపోవద్దని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. అయితే అప్పట్లో ఒక సామెత ఉంటుండే, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎట్లా ఉంటాయంటే, రష్యాలో ఏదన్నా విప్లవానికి సంబంధించి ఒక చిన్న మాట మాట్లాడినా రష్యాలో వాన పడితే ఇండియాలో గొడుగులు పట్టుకుంటారని ఉంటుండే ఇదివరకు అనేటోళ్ళు కమ్యూనిస్టులను బాగా బలంగా. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే, ఢిల్లీలో లేబర్ చట్టాలన్నీ మార్చినా గల్లీలో ఉన్న వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేకుండా అయిపోయింది. సో ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి 25 లేబర్ చట్టాలను మార్చి 4 లేబర్ చట్టాలు చేసి మన సింగరేణి లాంటి సంస్థలో కూడా కనీసం యూనియన్లు ఉండే హక్కు లేదనేటటువంటి కఠిన నిర్ణయాలు చేస్తున్నా కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో చాలా యూనియన్స్ ఉన్నాయి. అటువంటి సందర్భంలో నిష్పక్షపాతంగా కేవలం కార్మికుల పక్షాన ఉండి కొట్లాడుతున్నటువంటి ఏకైక నాయకుడు రియాజ్ అహ్మద్ గారు. మరి వారి యూనియన్ హెచ్ఎంఎస్ అన్న మాట జర గట్టిగా ఉంటుంది, కరుక్కుంటుంది, కానీ మనసు మంచిది, కార్మికుల పక్షాన ఉంటుంది. కాబట్టే మరి కార్మికుల కోసం పనిచేసే ఏకైక యూనియన్గా ఇవాళ హెచ్ఎంఎస్ ఉన్నది. స్థానిక నాయకులు రమేష్ గారు ఉన్నారు, శ్రీలత రెడ్డి గారు ఉన్నారు, అట్లనే అనేక మంది మన సారన్న గారు ఉన్నారు, అనిల్ రెడ్డి గారు ఉన్నారు. వారికి అట్లనే కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అన్న బోడ జనార్దన్ అన్న కూడా మనతో జాయిన్ అయినారు. కార్మికుల విషయాలన్నీ అన్నకు కూడా తెలుసు. అట్లనే మా వీరన్న గారు ఉన్నారు, మా తమ్ముడు పవన్ నాయక్ గారు ఉన్నారు. అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా కార్మికులందరికీ, సింగరేణి గని కార్మికులకు నమస్కారం.